ఈ రోజు మనం పిసినారి పుల్లయ్య కథ తెలుసుకుందాం. సరే, కథలోకి వెళ్దామా? పూర్వం పుల్లయ్య అనే ధనవంతుడు ఒక గ్రామంలో ఉండేవాడు. అతనికి అపారమైన ఆస్తి, లెక్కలేనన్ని బంగారు నాణేలు ఉండేవి. అయితే అతని ధనవంతుడి హోదాకు విరుద్ధంగా పుల్లయ్య చాలా పిసినారి. చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టడానికి అతనికి మనసుకు వచ్చేది కాదు. పుల్లయ్యకు తన ధనంపై అంతులేని ప్రేమ, కానీ దాని ఖర్చు పెట్టడంపై అంతకు మించిన భయం. అందరికంటా పడకుండా, ఎవరికీ తెలియకుండా తన సంపదను కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఒకరోజు తనకున్న బంగారు నాణాలన్నింటినీ ఒక పెద్ద కుండలో పెట్టి తన ఇంటి పెరట్లో ఒక మామిడి చెట్టు కింద లోతుగా పాతిపెట్టాడు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం కోసం ఆ కుండ పైన ఒక పెద్ద రాయిని కూడా ఉంచాడు. పుల్లయ్య రోజు ఆ కుండ దగ్గరికి వెళ్లి ఆ రాయిని తొలగించి తన బంగారు నాణాలను చూసి మురిసిపోయేవాడు. వాటిని చేతుల్లోకి తీసుకుని వాటి మెరుపులు చూసి తన ధనవంతుడి హోదాని తలుచుకుని ఎంతో సంతోషించేవాడు. కానీ వాటిలో ఒక్క నాణాన్ని కూడా ఖర్చు పెట్టే సాహసం మాత్రం చేసేవాడు కాదు. పుల్లయ్య రోజువారీ దినచర్య అంతా ఆ పాత పెట్టిన ధనాన్ని చూసుకోవడం పైనే ఉండేది. ఉదయం లేవగానే నేరుగా పెరట్లోకి వెళ్లి ఆ బంగారు కుండ దగ్గర చాలా సేపు కూర్చునేవాడు. ఆ బంగారాన్ని తాకడం, చూడడం తప్ప దానివల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. దానితో ఏదీ కొనలేడు, ఏ అవసరానికి ఉపయోగించలేడు. ఆ ధనం కేవలం మట్టి కుండలో మాత్రమే ఉండేది. అయినా పుల్లయ్య మాత్రం తన అలవాటును మానలేదు. ఆ బంగారాన్ని చూసి మురిసిపోవడమే తన జీవిత పరమార్థంగా భావించాడు. ఒకరోజు పుల్లయ్య రోజు ఆ ప్రదేశంలో కూర్చోవడాన్ని, ఏదో తవ్వడం ఉండడాన్ని గమనించిన ఒక దొంగ అతనికి తెలియకుండా చాటు ఆ రాయి దగ్గర దాక్కున్నాడు. పుల్లయ్య రోజు అక్కడికి రాగానే ఆ దొంగ రహస్యంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. పుల్లయ్య ఎప్పటిలాగానే పెరట్లోకి వచ్చాడు. జాగ్రత్తగా చుట్టూ చూసి ఆ రాయిని తొలగించి ఆ కుండను బయటికి తీసి అందులో బంగారు నాణాలను చూసి వాటితో సరదాగా ఆడుకుని మళ్లీ వాటిని పాతిపెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. పుల్లయ్య వెళ్లిపోగానే ఆ దొంగ వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి ఆ కుండను తవ్వి తీసి అందులో బంగారు నాణాలన్నింటినీ తీసుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం పుల్లయ్య ఎంతో ఉత్సాహంగా పెరట్లోకి వచ్చాడు. కానీ రాయి కింద తవ్వి చూడగా కుండ ఖాళీగా ఉండడం చూసి గుండె పగిలినంత పనైంది. అతను బిగ్గరగా ఏడుస్తూ తల బాదుకుంటూ ఆ దొంగను శపించాడు. పుల్లయ్య ఏడుపు విని వచ్చిన ఒక పొరుగువాడు విషయం తెలుసుకుని జాలి పడబోయి ఆ తర్వాత కోపంగా ఇలా అన్నాడు: పుల్లయ్య, నువ్వు ఈ బంగారాన్ని దేన్ని ఉపయోగించుకోలేదు కదా, దేనికి ఖర్చు పెట్టలేదు కదా, మట్టిలో పాతి పెట్టి కేవలం చూసి మురిసిపోయావు కదా, అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు బాధపడటం ఎందుకు? ఆ బంగారం బదులు నువ్వు మట్టిలో ఒక పెద్ద రాయి పాతి పెట్టి రోజూ వచ్చి దానిని చూసుకుని వెళ్ళు. నీ ఉపయోగం లేని ఆ బంగారానికి ఈ రాయికి మధ్య తేడా ఏముంది అని అన్నాడు. నీతి: సంపదను కేవలం పోగు చేసి దాచుకోవడమే కాదు, దాని సరైన పద్ధతిలో ఖర్చు పెట్టడం ద్వారానే నిజమైన ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.